వీడియో సరిగి పెట్టుకోండి కనిపిస్తుంది. కనపడుతుందిలేమ్మా. అర్థం పెట్టుకున్నారు, నిలువుగా పెట్టుకోండి, అర్థం పెట్టారు. అడుగడుగునని అడుగు జాడలో నడిచెదనేసయ్యా, అణువణువుననే నీ సన్నిధిని కోరెదనేసయ్యా, అడుగడుగునని అడుగు జాడలో నడిచెదనేసయ్యా, అణువణువుననే నీ సన్నిధిని కోరెదనేసయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, అడుగడుగునని అడుగు జాడలో నడిచెదనేసయ్యా, అణువణువుననే నీ సన్నిధిని కోరెదనేసయ్యా, నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పేతురు, నిన్ను చూస్తూ నీటిపై నడచెను అలనాడు పేతురు, గాలిని చూచి మునగసాగెను దుడుకు ప్రేతురు, గాలిని చూసి మునగసాగెను దుడుకు పేతురు, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, అడుగడుగునని అడుగు జాడలు నడిచెదనేసయ్యా, అణువణువునని నీ సన్నిధిని కోరెదనేసయ్యా, నీతో కలసి ఏండ్ల తరబడి నడచెను హానోకు, నీతో కలసి ఏండ్ల తరబడి నడచెను హానోకు, కాయముతోనే పరముకేగి ధన్యుడాయెను, కాయముతోనే పరము చేరి ధన్యుడాయెను, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా, అడుగడుగునని అడుగు జాడలు నడచెదనేసయ్యా, అణువణువునని నీ సన్నిధిని కోరెదనేసయ్యా, నిన్ను గురిగా
పరుగు తీసెను అపోస్తులుడగు పౌలు. నిన్ను గురిగా పరుగు తీసెను అపోస్తులుడగు పౌలు. ఆఖరు వరకు తన విశ్వాసము కాపాడుకునే పౌలు. ఆఖరు వరకు తన విశ్వాసము కాపాడుకునే పౌలు. నీవు లేక నీ తోడు లేక సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగుదాడలో నడచెదనేసయ్యా, అణువణువుననే నీ సన్నిధిని కోరెదనేసయ్యా. అందరికి వందనాలమ్మా. చక్కగా పాడారు కదా, ఎంత ఆత్మీయమైన అర్థం ఉన్నటువంటి పాట. నిజంగా దేవుడు తోడు దేవుని లేకుంటే మాట. మనం ఒక్క అడుగు కూడా నిజంగా వేయలేం, ఒక్క అడుగు కూడా. అవును. చాలా బాగుందమ్మా పాట, చాలా నచ్చింది నాకు. కాబట్టి చక్కగా పాడారు. నిజమే కదా, ఆయన వైపు చూసినంతసేపే పేతురు కూడా నడిచాడు. మరి పౌలు ఇలాగ హనోకు మరి చాలా చక్కటి పాట పాడిన మీకు మా ఎస్తేర్ వారియర్స్ తరపున ప్రేమవందనాలు చెల్లిస్తున్నామమ్మా. ఇప్పుడు మరి అందరికీ వందనాలు. ముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. మరి సహోదరి సరళ గారు మనందరికి పరిచయమే కదా, చాలా సార్లు చెప్పారు మనకు వాక్యము. మరి ఇప్పుడు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. వచ్చారా సిస్టర్ సరళ గారు? వచ్చాను సిస్టర్. వందనాలు సిస్టర్. వందనాలు వందనాలు. sister. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాము. దయచేసి అందరు మ్యూట్ లో ఉండి చక్కగా వాక్యం వినాలని మనవి చేస్తున్నాను. ప్రభు పేరట అందరు మ్యూట్ లో ఉండండి. సిస్టర్ వీడియో ఆన్ చేసుకోకుండా చెప్పొచ్చా? కేజీఎం అని అడగండి. అక్క ఏందో కేజీఎం వీడియో పెట్టుకుంటే అందరు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. సరిగ్గా మాటలు వినపడట్లేదు సిస్టర్ దాంట్లో. అవునా, సరే కానీ చూడండి. వీడియో ఆన్ చేసా. వీడియో తీసేసి మాట్లాడండి, క్లారిటీ సరే. ఉండాలి కదా మాటలు. సరే, మీకు మాటలు సరిగా రావంటే వీడియో తీసేయండి. సిస్టర్ చేత్తో పట్టుకొని చెప్పాల్సి వస్తుంది. పర్లేదు, వీడియో లేకపోతే మాట. సరే. మనకి మహిమ కలుగును గాక. సహోదరులందరికీ నా ప్రేమ వందనాలమ్మ. మరి సిస్టర్ విశేషంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అమ్మ మీకు 5:10 అంతవరకు సమయం ఉంటది మా. సరళమ్మ గారు మీట్ లో ఉన్నారు. ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి, మ్యూట్ లో పడింది. సరే సిస్టర్. 5:10 వరకు సమయం ఉంటుంది సిస్టర్ మీకు. ఓకే. ప్రభుకు స్తోత్రాలు. అందరికీ వందనాలు సిస్టర్. ముఖ్యంగా కేజే సిస్టర్ గారికి నా వందనాలు. నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు సిస్టర్ గారికి మరీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలం అయింది. మీరు అంతా ఈ గ్రూప్లో అందరూ చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు, చక్కని వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు. నేను అంత దాన్ని కాకపోయినా సిస్టర్ గారు మరి చెప్పినప్పుడు నేను కాదనలేక ఒప్పుకున్నాను. సరే సిస్టర్, మనము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము 10వ వచనము చదువుకుందాము. ఇప్పుడు వినపడుతుంది కదండి? వినపడుతుంది సిస్టర్, బాగా వినిపిస్తుందిలే, చెప్పండి. సరే, చదవమంటారా? ఎవరైనా మీరే చదువుతారా? ఓకే, చదవండి సిస్టర్. 21:8 2వ సమూయేలు.
రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము 10వ వచనము చదవండి. ఓకే సిస్టర్. అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు హార్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెగు మేరాబు మొహలోతీయుడగు బర్జిల్లయి కుమారుడైన ఆద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తె రిస్పా గొనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. చాలా అండి. ఇంకొక వచనం కూడా ఇదే రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం కూడా 7వ వచనంలో మొదటి మాటలు మొదటి లైన్ చదవండి. మొదటి లైన్ రెండో అయ్యా అదే కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా చాలే తండ్రికి ఉపపత్ని ఓకే సార్. చాలే. ఓ చిన్న ప్రార్థన చేస్తానండి. మహిమగల తండ్రి, కృపగల దేవాన్ని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభా, ఈ మధ్యాహ్నం వేళలోనైనా మీ పాద సన్నిధికి చేరి వచ్చాం ప్రభా. మీ వాక్యాన్ని మరి చూసుకోవటానికి తండ్రి, మరి మేము కలిసి ధ్యానం చేయటానికి మీరు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. చదివిన వాక్యాన్ని మీరు దీవించండి మా అందరికీ తండ్రి. మరి మీరే విరిచి వడ్డించండి అయ్యా ప్రభా. నేను ఏ పాటిదాన్ని నాయనా తండ్రి అయ్యా, నేను వాక్యం జ్ఞానం లేని దాన్ని తండ్రి, మీకు తెలుసు ప్రభా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చెంత మరుగుపరిచి అయ్యా, నా మాటలుగా కాకుండా మీరే మాతో మాట్లాడండి. ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మనము ఈ సంగతులు చదివాం కదా. ఇవి మరి ఈ అయ్యా కుమార్తె అయిన రిస్పా, ఈమె ఎవరు అని చూస్తున్నాము? సౌలుకు ఉపపత్ని అని చూస్తా ఉన్నాము. ఆమెకు 2 కుమారులు ఉన్నారు కదా, అర్మోని, మెఫీబోషెతు. మరి అలాగే ఈ సౌలు యొక్క కుమార్తె అయిన మేరబుకు 5 మంది కుమారులు. ఈ 7 మరి దావీదు గిబియోనీలకు అప్పగించినట్టుగా చూస్తా ఉన్నాము. నిజానికి ఈ వాక్యము అందరూ చాలాసార్లు విని ఉంటారు. ఇది ఏం కొత్త కాదు మీకు. నా మటుకు నేను చదువుతున్నప్పుడు నాకు ప్రభు నాకు ఇచ్చిన తలంపులను నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను అంతే, మీకు తెలియందని కాదు. తర్వాత కేజీఆర్ సిస్టర్ గారు కూడా ఇంతకుముందు రిస్పాన్ గురించి చాలా చక్కగా చెప్పారని నేను విన్నాను ఒక అక్క ద్వారా. మరి నేనైతే వినలేదు ఎప్పుడు సిస్టర్ గారు చెప్పటము. కాబట్టి నాకు ప్రభు నాతో మాట్లాడిన సంగతులు, నాకు తెలియజేసిన సంగతులే నేను పంచుకుంటున్నాను. మరి ఇక్కడ 10వ వచనంలో ఉన్న సంగతులు కానీ 8వ వచనం నుంచి ఉన్న సంగతులు కానీ మనం తెలుసుకోవాలంటే నేను చదివింది ఎలాగంటే మొదటి నుంచి చదువుకున్నాను అనమాట. 21వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి 14 వచనాల వరకు ఈ సంగతులు ఉంటాయి. మరి నేను ఎలా చదివి ధ్యానం చేశానో ఆ విధంగానే మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి 21వ అధ్యాయము మొదటి వచనం చదివినప్పుడు, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతం చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఎందుకు కలిగిందంట ఈ కరువు? శిక్ష అంట. దావీదు రాజు ఉన్న కాలంలో, ఆయన రాజుగా ఉన్న కాలంలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది అని మనము చదువుకున్నాం. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేసినప్పుడు దేవుడు గిబియోనీయులను మరి సౌలు చంపాడు కాబట్టి దానికి శిక్షగా ఈ కరువు వచ్చిందని దేవుడు తెలియజేశాడు. మరి మన జీవితాల్లో కూడా మరి ఏ కరువులు మనల్ని దీర్ఘకాలం విడవకుండా మనల్ని మరి పట్టి ఉన్నాయి కదా. మన ఆలోచనలు మనం ఆలోచన చేసుకున్నప్పుడు
మరి తీరని సమస్యలా, లేకపోతే కష్టాలనే కరువులా, కుటుంబ సమస్యలనే కరువులా, ఇలా ఏదైనా కావచ్చు. అది మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేవిగా ఉంటాయి. ఈ కరువు అంటే ఇది ఒక శిక్షగా మరి చెప్పబడింది కాబట్టి మన జీవితాల్లో ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. మరి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందుకున్నాడు. మనం కూడా అది ఏదన్నా కానీ ప్రభు పాదాల దగ్గరికి తీసుకురావాలి. ప్రభు సహాయాన్ని కోరినప్పుడు తప్పకుండా ప్రభువు సహాయం చేస్తాడు. అది ఏ తప్పులైనా, ఏ పాపమైనా ఆయన క్షమించలేని పాపమే లేదంటారు కదా. కాబట్టి తప్పకుండా ప్రభు మనల్ని క్షమిస్తాడు. మరి ఆయన సహాయం చేయనేరకు ఉండటానికి ఆయన హస్తాలు కురస కాలేదు కాబట్టి మనము ఆయన హస్తాల కిందికి వచ్చినప్పుడు ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు. ఈ గిబియోనీయులు ఎవరు? మరి వీరిని సౌలు ఎందుకు చంపాడు? మరి వీరికి ఎందుకు చంపకూడదని మరి చెప్పారు అనే విషయాలు మనము చూసుకున్నప్పుడు 3వ వచనం నుంచే చదువుకోవచ్చు. 2వ వచనం నుంచి, గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరు గాని సౌలు ఇశ్రాయేలు యూదా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతం చేయ చూచుండెను కదా. ఈయన సౌలుకు తెలుసు గిబియోనీయులను చంపకూడదని, కానీ చంపాడు. ఎందుకు చంపకూడదు అనేది మనం చూసినప్పుడు సౌలుకు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 14, 15 వచనాలు మనం ఒకసారి చూద్దామమ్మా. చదువుతారా ఎవరన్నా? యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 14, 15 కలిసి ఉన్నాయి. చదువుతావమ్మా కుమారి? చదువుతాను. అదే 14, అందుకని 15. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. ఓకేనా? చాలమ్మా. ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళు గిబియోనీయులు మరి వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యెహోషువ వాళ్ళు ప్రమాణం చేశారంట గిబియోనీయులతో. ఏమనంటే మేము మిమ్మల్ని చంపము అని. ఎందుకంటే వాళ్ళు వీళ్ళతో అబద్ధం ఆడారనమాట. అది మనకు 10వ వచనంలో ఉంటుంది అనుకుంటా. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేశారు. 18వ వచనం. గనుక ఇశ్రాయేలీలు వారిని హతం చేయలేదు, కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధంగా మొరపెట్టింది. వీళ్ళు ప్రమాణం చేశారు. ఇక్కడ 13వ వచనంలో, ఈ ద్రాక్ష రసపు తిత్తెలు మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిలిపోయానని వారితో చెప్పిరి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మా బట్టలు చినిగిపోయాయి, మా రొట్టెలు ఎండిపోయాయి కదా, మా ద్రాక్ష తిత్తులు పాడైపోయాయి, ఇలాగ వాళ్ళు అబద్ధం చెప్తారనమాట. అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళు నమ్మి యెహోషువ మరి ఆ పెద్దలు అందరూ వారితో సమాధానపడి మరి వారి ఆహారంలో కొంచెం వాళ్ళు పుచ్చుకున్నారు. తర్వాత వారితో ప్రమాణం చేశారు, మిమ్మల్ని మేము చంపము, మీకు ఏ హాని చేయము అని. మరి మనం కూడా ఎన్నిసార్లు ప్రభుతో వీళ్ళు మామూలుగా దేవుని సన్నిధిలో యెహోషువ ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఏదైనా కార్యం చేసేవాడు కదా. మరి కానీ ఇక్కడ మనకు ప్రభుతో ఆయన సంప్రదించినట్టుగా మనకు కనపడదనమాట. మనం కూడా ఎన్నిసార్లు ప్రభుతో ప్రార్థన చేయకుండా మరి ప్రభువుకు చెప్పకుండా ఆయనతో సంప్రదించకుండా మరి ఎన్నోసార్లు మనము గుర్తుండో లేక గుర్తులేకనో కారణాలు ఏమైనా కావచ్చు కదా, ప్రార్థన చేయకుండా తలపెట్టిన కార్యాలు ఎన్నో మన జీవితాల్లో కనపడతాయి. చాలాసార్లు నేను కూడా ఆ విధంగా అప్పుడప్పుడు పొరపాటు పడుతూ మళ్ళీ ప్రభు దగ్గర క్షమాపణ చెప్పుకుంటూ మళ్ళీ దిద్దుకుని సాగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అంటే మనకు తెలిసి కొన్నిసార్లు పొరపాటుగా అట్లా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ప్రార్థన చేయటము, మరి ఆ బలహీనతను మరి మనం సరి చేసుకోవటం, ఇవన్నీ మన జీవితాల్లో కనపడతా ఉంటాయి. దావీదు కూడా ప్రతిదీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు కదా. యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆగిపోమంటే ఆగిపోయేవాడు. మరి ఇలాంటి దావీదు కూడా మరి దేవుని దగ్గర విచారణ చేయకుండా మరి ఫిలిస్తీన్ల దేశానికి మరి వెళ్ళిపోతాడు ఒకసారి. అది వచనం రాసుకోలేదు నేను. మరి సౌలు
తను తరమట మానుకుంటాడు అని అనుకుని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తాడంట అని చూస్తాం మనం. తను అనుకుని వెళ్ళిపోయాడు. అంటే అంతకు ముందు ఎన్నిసార్లు మరి సౌలు చేతిలో నుంచి దేవుడు తప్పించాడు కదా, మరి ఈసారి కూడా తప్పిస్తాడు అని మరి ఎందుకు అనుకోలేదు దావీదు? మరి కేజీఆర్ సిస్టర్ గారు కూడా పోయినసారి మాకు స్థానిక సంఘంలో వాక్యం చెప్పినప్పుడు మరి సౌలుకు దావీదుకు వచ్చిన శ్రమల గురించి చాలా సంగతులు మాకు తెలియజేశారనమాట. ఎన్నిసార్లు అన్ని శ్రమలలో కూడా దేవుడు మరి దావీదును కాపాడుతూ వచ్చాడు. మరి అలాంటిది అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా ఆయన ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. తన సొంత ప్రజల మీద యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు అది దేవుడు తప్పిస్తాడులేండి, సంగతులన్నీ ఉంటాయి. మరి మోషే కూడా ప్రతిదీ దేవుడు చెప్పినట్టుగా చేస్తా వచ్చాడు. యెహోషువ కూడా అలాగే ఆయన అనుసరించి చేసిన సందర్భాలు మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో మాత్రము అడగకుండా, అనుమతి తీసుకోకుండా, ప్రభుని అడగకుండా, కనీసం వాళ్ళు ఎవరో ఎక్కడి వారో తెలుసుకోకుండా వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం విని వారితో నిబంధన చేసుకుంటారనమాట. మరి తర్వాత తెలుసుద్ది వీళ్ళకు ఇలా చేశారు, మోసం చేశారని. మరి అప్పుడు ఏం చేయగలరు? ఇంకా అప్పుడు ఏం మాట ఇచ్చారు, దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకున్నారు కాబట్టి మరి యెహోవా నామమున వారు ప్రమాణం చేశారు కాబట్టి వారు యెహోవా తోడని ప్రమాణం చేసిన కారణాన్ని బట్టి వాళ్ళని ఏం చేయక, చంపక, మరి వారికి ఒక పనిష్మెంట్ లాగా మరి మందిరంలో కట్టెలు నరికే వాళ్ళగా, నీళ్లు మోసేవారిగా వాళ్ళని నియమించినట్టుగా మనము చూస్తాము. అది గిబియోనీలను చంపకూడదని చెప్పిన కారణం. కానీ సౌలుకు తెలిసి కూడా ఇశ్రాయేలీలు తన సొంత ప్రజలు కాబట్టి, లేకపోతే వాళ్ళ మెప్పు కోరి మరి వాళ్ళ ఎడల ఆసక్తి గలవాడై వాళ్ళను చంపినట్టుగా మనము అక్కడ చూస్తాం. అందువలన ఆయన వారిని చంపిన కారణంగా మరి శిక్ష కరువు రూపంలో వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. మనం కూడా మరి మాటల ద్వారా, చేతల ద్వారా ఎవరినైనా చంపామా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మరి ఆనాడు సౌలు అయితే ఆయుధాలతో చంపి ఉంటాడు కదా వాళ్ళని. మరి ఈనాడు మనం మాటలతోనే హత్య చేస్తా ఉన్నామా? మరి మనం అని కాదండి, మామూలుగా చెప్తున్నా. అంటే ఈనాడు మనుషులు మాటల ద్వారా హత్య చేసినంత మాటలు మాట్లాడతారు. ఏదో అంటారు కదా మామూలుగా, ఒక దెబ్బ కొడితే ఏమన్నా మర్చిపోవచ్చు, మాట అంటే మర్చిపోలేమంటారు కదా. ఆ విధంగా మాటలతో సూటిపోటి మాటలు కదా మరి చాలా ఇదిగా మాట్లాడతారు. మరి కొందరు మాటలు అయితే చురకత్తుల్లాగా, బాకుల్లాగా మరి ఉంటాయన్నమాట. మరి మా మాటలకు తిరుగులేదులే అనుకుని తమను తామే గొప్ప చేసుకుని ఎదుటివారి పట్ల అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వాక్యంలో కూడా ఉంది కదండి, కత్తిపోటు వంటి మాటలు కలవని. మరి గాయపరిచే మాటలు మనకు ఉండకూడదు. మనం కూడా మాటల ద్వారా, మరి ప్రవర్తన ద్వారా ఇతరులను బాధ పెట్టకూడదు. మరి మనకు రావాల్సిన శిక్షను మన ప్రభు ఆయన పైన వేసుకున్నాడు కదా. ఆయనకు ప్రక్కలో బల్లెపు పోటు కదా, ఆయన గాయపరచబడ్డాడు. మరి ఆ బల్లెంతో ఆయనను ప్రక్కలో పొడిచినట్టుగా మనం చూస్తాం. మరి అలా గాయపరిచే ఆయుధాలతో గాయపరిచేవారు ఉన్నారు, మాటలతో గాయపరిచేవారు ఉన్నారు. మన ప్రతి కాని క్రియల వల్ల ప్రభువు శిక్షను అనుభవించాడు కదా. మనము అవిశ్వాసంతో మరి ప్రవర్తిస్తే ప్రభువును తిరిగి సిలువ వేసిన వారము అవుతాము. రక్షణనిచ్చిన రక్షకుని తిరిగి మనము సిలువ వేయటం, మళ్ళీ మరి గాయపరచటం, మరి ఎంతవరకు అది న్యాయమో మనము ఆలోచన చేసుకోవాలి. మరి 3వ వచనంలో చదివినప్పుడు మనం చదువుకుంటూ పోతే కొంత టైం ఎక్కువ అవుతుంది అనుకుంటా. మరి ఇది మనం 14వ వచనం వరకు ఈ సంగతులు చూస్తాము. 21వ అధ్యాయము 14వ వచనం వరకు మనము ఈ సంగతులు చూస్తాం కాబట్టి నేను అక్కడక్కడ ఆ వచనాలు మాత్రము చెప్పుకుంటూ వెళ్తాను టయాన్ని బట్టి. మరి మూడో వచనంలో దావీదు గిబియోనీయులను పిలిచి వాళ్ళని అడుగుతాడనమాట. దోష నివృత్తికై మరి ప్రాయశ్చిత్తం ఏం చేయమంటారు, మీరు చెప్పండి అని వాళ్ళని అడిగినప్పుడు ఏం చేయాలో చెప్పమని వాళ్ళని అడుగుతాడనమాట. చదవమంటారా సిస్టర్? చదవండి. అయితే ఇంతవరకు 4 నుండి 3 చదవండి. 3. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని మీద నేను ప్రాయశ్చిత్తం చేయదునని వారిని అడగగా, గిబియోనీయులు
సౌలు అతని ఇంటి వారిను చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చితం కలుగుటకై వెండి బంగారులే గాని ఇస్రాయేల్లో అమ్మా కుమారి చాలు. మరి నిజమే కదా, మోసే కాలంలో కూడా కంటికి కన్ను, మనకు మామూలుగా పాత నిబంధనలో మనం చూసినప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను చెల్లించాలని ఉంటది కదా. అలాగే తప్పు చేసిన వారికి ఏదో ఒకటి అది ప్రాయచిత్తము చేయాలి. మరి ఇప్పుడు కూడా చాలా మంది అలాగే ఉన్నారు కదా. ఒకరొక మాట అంటే 4 మాటలు అంటారు, ఒక దెబ్బ అంటే 4 దెబ్బలు వేయాలంటారు కదా, అట్లా ఉంటారనమాట. మరి మేము ఊరుకుండాలా, వాళ్ళు అంటే మేము తగ్గాలా, ఇలాంటివి ఉంటాయి. కానీ మన ప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప త్రిప్పమన్నాడు కదా. మరి ద్వేషించే వారిని ప్రేమించమన్నాడు, శత్రువులకు ఆహారం పెట్టమన్నాడు. మరి ప్రభువునే ద్వేషించారు కదా. మనం ఎంతటి వారమండి? ప్రభు ప్రేమించే గుణము మనకు నేర్పించాడు. మనం కూడా ఆయన ప్రేమను అనేకులకు చూపించాలి. ఆయన ప్రేమను మనం అనేకులకు చూపించే వారిగా మనము ఉండాలి. మరి క్రైస్తవులు అంటేనే ప్రేమిస్తారు అనేది చాలా మందికి లోకంలో మామూలుగా అంటారనమాట, చాలా మందికి తెలుసు. మరి 4వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు అడిగిన మాటలు గిబియోనీయులు ఏం చెప్తారంటే, మాకు సౌలు అతని ఇంటి వారు చేసిన దాన్ని బట్టి ప్రాయచిత్తంగా వెండి బంగారాలు కానీ ఇశ్రాయేలీయుల ఎవరి ప్రాణాలు కూడా మాకు వద్దుగా, మేము కోరటం లేదు అంటారు. మరేం కావాలో కోరుకోండి నేను చేస్తానని దావీదు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు కింద ఉన్న వచనాలు 5వ వచనం, అట్లా వాళ్ళు వెండి బంగారాలు మాకు వద్దంటారు. మరి మనము 1 పేతురు 1:18-19 వచనాల్లో మనము మాట చూస్తాం కదా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదనే మాటలు మనం చూస్తాం. మరి వీళ్ళు 5వ వచనంలో గిబియోనీయులు దావీదు అన్న మాట ఏంటంటే, మరి సౌలు కుమారులలో నుండి మాకు 7గురిని మాకు అప్పగించు చాలు, మరి యెహోవా సన్నిధిలో మేము వాళ్ళను ఉరి తీస్తాము అంటారు. అంటే మాకేం వెండి బంగారాలు వద్దు, వాళ్ళ వేరే మిగతా వాళ్ళ ప్రాణాలు మాకు వద్దు, కానీ సౌలు కుటుంబీకులు వాళ్ళ వారసత్వం నుంచి మాకు 7 మందిని మాకు అప్పగించమంటారు. గిబియా పట్టణంలో మేము వారిని ఉరి తీస్తాము అని దావీదుతో చెప్తారనమాట కదా. ఇది ఏం న్యాయం అండి కదా. తప్పు చేసింది సౌలు అయితే మరి కుమారులకి ఈ శిక్ష ఏమిటి కదండి? కుమారులు ఏం చేశారు ఉరి తీయటానికి? మరి ధర్మశాస్త్ర కాలంలో తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులుస్తాయని ఉంది కదా, అది అట్లా ఉందన్నమాట. అంటే తండ్రులు పాపం చేస్తే అది పిల్లలకు శాపంగా మారుతుంది. కానీ మనము ఇది చూసినప్పుడు వీళ్ళు ఏ పాపం చేయలేదు. మరి సౌలు చేసిన పాపానికి ఈ కుమారులకు మరి శిక్షగా వీళ్ళు అప్పగించబడ్డారనమాట. మరి మన ప్రభు కూడా మరి ఏ పాపం చేయలేదు కదా. ఆయన ఏ పాపం ఎరగడు, ఆయన పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నానంటాడు, ప్రత్యేకమైన వాడు అని మనం చదువుతాం కదా. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసిన పరిశుద్ధ దేవుడు కదా ఆయన పరిశుద్ధుడు. ఆయన కేవలం మనుషుల పాపాలు పరిహరించటానికి పరలోకం నుండి నర రూపంలో ఈ లోకానికి రావటానికి తండ్రి చేత పంపబడినవాడు కదండి. కన్యమరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పాపం లేకుండా పరిశుద్ధుడుగా జన్మించిన మహాదేవుడు ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో కూడా ఎటువంటి పాపం లేదు. మరి ఆయనను విశ్వసించిన మనల్ని కూడా ఆయన ఏ పాపం లేకుండా లేక పరిశుద్ధంగా జీవించమని అంటున్నట్టుగా మనం చూస్తాం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది కదా ఆ మాట. పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటంలో నెట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి మన పట్ల అంటే, మనము పరిశుద్ధంగా జీవించాలి. మన ఘటాలంటే శరీరం కదండి, మనకు తెలిసిన సంగతులే. కాబట్టి మన శరీరాలను మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలన్నది దేవుని చిత్తము. అంతటి పరిశుద్ధుడైన ప్రభు కేవలం మన పాపముల కొరకు ఆయన పాపంగా చేయబడ్డాడు కదా. మరి యెషయా గ్రంథంలో ఆయన గురించి ఉంటుంది కదా. యెషయా గ్రంథము 53:4-5 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 53. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వల్ల బాధింపబడిన వానిగాను
శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితివి. చాలు సిస్టర్. ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన దోషమును అతని మీద మోపెను. నిశ్చయముగా అతడు మన రోగంలో సహించెను, మన వ్యసనములను సహించెను కదా. ఆయన మొత్తం మరి బాధింపబడినాడు, శ్రమ నొందినాడు కదా. మనమైతే ఆయన్ను మరి ఎన్నిక చేయలేదంట. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మనం చేసిన అతిక్రమాలు మరి దాని ద్వారా ఆయనకు గాయాలు కదా. మన దోషములు బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు కదా. ఇంకో చోట ఉంటది కదా, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని కదా. 7వ వచనం కూడా అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇలాగ చాలా విషయాలు మనము చూడవచ్చు అనమాట. కాబట్టి మన అతిక్రమముల కొరకు మన ప్రభువు శిక్ష అనుభవించాడు. ఆ శిక్ష ఎలాంటి శిక్ష అంటే మనము దాన్ని వర్ణించలేము. మన దోష శిక్ష ఆయన మీద మోపబడింది కదా. మనలను ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నిజంగా అది వర్ణనాతీతం కదా. ఆయన మనల్ని చాలాగా ప్రేమించాడు. ఆయన పేరే ప్రేమాస్వరూపి కదండి. ఆయన మనల్ని ప్రేమించాడు. మనుషులందరి పాపముల నుండి విడిపించటానికి ఆయన ప్రాయచిత్తంగా ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి ప్రాణం పెట్టి విడిపించాడు కదా. ఇలా ప్రభువు మనందరి కొరకు చేసిన కార్యాలు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు మనం కదా. ఎన్నైనా మనము మాట్లాడుకోవచ్చు అనమాట. మరి ఎఫెసీ 2:1 కూడా ఒక మాట ఉంటది కదా, ఆ అపరాధములతో మన అపరాధములతో పాపములతోను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించినని మనం చూస్తాము. కాబట్టి మనము అపరాధములతో పాపములతో చచ్చిన స్థితిలో కదా, మనము ఆ కంపు వాసన కొడుతూ చనిపోయిన వారు ఎంత స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట కదా, మనకు జీవం ఇచ్చాడు. మరి దావీదు నేను వారిని అప్పగిస్తానని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మరి ప్రభువును కూడా పిలాతు అలాగే నిర్దాక్షిణ్యంగా ప్రజలకు అప్పగించాడు కదా. మరి ఆయనైతే పిలాతు చేతులు కడుక్కుని ఆయన రక్తాపరాధము నా మీద ఉండకుండుగా కానుకొని ఆయన చేతులు కడుక్కుంటాడు. చేతులు కడుక్కున్నంత మాత్రాన అపరాధ శిక్ష పోతుందా? మరి అలాగే మనం 7వ వచనంలో చూసినప్పుడు దావీదు దగ్గర యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఉంటాడు కదా. ఆయన కుంటివాడు. మెఫీబోషెతు ఎవరంటే మన యోనాతాను కుమారుడు. మరి యోనాతాను మరి దావీదు ఒకప్పుడు ప్రమాణాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చేసుకున్న ఆ ప్రమాణాన్ని బట్టి మరి ఈ మెఫీబోషెతును మరి గిబియోనీలకు అప్పగించలేదన్నమాట. అప్పగించకుండా ఈయనేం చేస్తాడు, ఈ రిస్పా కుమారులను ఇద్దరిని, మేరాబు కుమారులను 5 మందిని మరి వీళ్ళని 7 మందిని అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈయన కుంటివాడైనప్పటికీ మెఫీబోషెతు దావీదు బల్ల యొద్ద ఆయన భోజనం చేయటానికి మరి మెఫీబోషెతును మరి దావీదు తన దగ్గర ఉంచుకున్నట్టుగా చూస్తాం కదా. మరి మనం కూడా ఎన్నిక లేని వారం, ఏ యోగ్యత మనలో లేనప్పుడు కదండి మనల్ని ఆయన ప్రేమించి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకుని మరి దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్థులుగా మనల్ని చేసి ఆయన బల్ల దగ్గర మనం భోజనం చేయటానికి మనల్ని ఆయనతో కూడా ఉండటానికి మరి ఆయన ఇష్టపడ్డాడు కదండి. మరి 8వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ మనము రిస్పాన్ గురించి చదివాం కదా. మరి ఈ రిస్పా అనే పేరుకు వేడెక్కిన రాయి కరెక్ట్, వేడెక్కిన రాయి అని అర్థం అనేది మనం చూసుకున్నాము. విన్నాము ఇంతకు ముందు, ఎవరో చెప్తుంటే విన్నాను నేను కూడా. వేడెక్కిన రాయి అని అర్థం అంట. ఈమె ఈ తల్లి ప్రేమ చాలా విశేషమైనది అని మనము చూస్తామన్నమాట. మరి 8వ వచనంలో ఇక్కడ ఆమెను చూసినప్పుడు ఈమె ఎవరంట, అయ్యా కుమార్తె. తర్వాత అయ్యా కుమార్తె అయిన రిస్పా. తర్వాత ఈమె ఎవరు,
సౌలు సౌలుకు ఉపపత్నిగా ఉంది. మరి ఈమెకు ఇద్దరు కుమారులు ఉంటారు, అర్నోని మరి మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు అంటే మనం ఇద్దరిని చూస్తాం కదా ఇక్కడ. సౌలు మనవడు ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన. యోనతాను కుమారుడు మెఫీబోషెతు కుంటివాడు. ఇక్కడ మెఫీబోషెతు ఆయన కుమారుడుగా మనము చూస్తాం అనమాట. మరి సౌలుకు ఇద్దరు కుమార్తెలు ఉంటారు. మీకాలు ఆమె దావీదు భార్య, ఆమెకు పిల్లలు లేరు కదా. మరి ఇంకొకరు మేరాబు, ఆమె బర్జిల్లయి కుమారుడైన అద్రియేలు నాకు భార్య అనమాట. వీరికి 5 మంది కుమారులు ఉంటారు. వీరి దావీదు ఈ రిస్పా ఇద్దరు కుమారులను, మేరాబు 5 మంది కుమారులను 7 మందిని గిబియోనీలకు అప్పగించినట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాము. సౌలు కుమారులు 2, మనవన్లు 5. అసలు వీరు ఏం పాపం చేశారని, ఏ పాపం ఎరుగని వీళ్లకు మరి ఈ శిక్ష పడిందనమాట. చాలాసార్లు మనం కూడా ఏ తప్పు లేకపోయినా మరి మనకు శిక్ష కలుగుతుంది. అంటే ఏవేవో మాటలు, మరి అనవసరమైన మాటలు పడాల్సి వస్తాయి, అపార్థాలు, తర్వాత నిందలు కదా. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చేసే తప్పులను బట్టి పిల్లలకు మాటలు, నిందలు, అవమానాలు ఇలా వస్తుంటాయి అన్నమాట. మరి ప్రభువుని బట్టి మనము చాలాసార్లు అవన్నీ సహించుకోక తప్పదు. మరి ఏదైనా మనం రుజువు చేసుకునే పరిస్థితులు ఉంటే రుజువు చేసుకోవటం కూడా మంచిదే కదండి. కాకపోతే ప్రభు ప్రేమను బట్టి, ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమను బట్టి మనం క్షమించేవారిగా ఉండాలన్నమాట. మరి ప్రభువుని బట్టి వాళ్ళను క్షమించి మనము అవన్నీ మనల్ని ఏమైతే అన్నారో అలాంటివి మనం మర్చిపోయే ఆ మనసు, నిజంగా ప్రభు మనకు ఆ మర్చిపోయే మనసు ఇచ్చాడు కాబట్టి అది చాలా మంచిది అవుతుందండి మనుషులకి. లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటే అదే మనసులో ఉండిపోతే అది ఎవరిని మనము క్షమించలేము. అలాంటిది దేవుడు క్షమించే మనసు మనకి ఇచ్చాడు కాబట్టి తప్పకుండా మనము మన తోటి వారిని క్షమించాలి కదా. ఒక మాట ఉంటుంది కదా, ప్రేమ సమస్త పాపమును కప్పును అని ఉంది. తర్వాత ప్రేమ అన్నిటినీ సహిస్తుంది అని చూస్తాము కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు మన ప్రభువు కూడా మన పట్ల అలాగే చేశాడు కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగనే మరి మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అంటాడు. మనము దుర్వాసన కొడుతూ మరి చాలా ఇదిగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నట్టుగా, తన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని రక్షించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. మరి 9వ వచనంలో గిబియోనీలు, నేను త్వరగా దాటిపోతున్నాను. గిబియోనీలు ఆ 7గురిని కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీస్తారు. ఈ 7గురిని ఒకే రీతిగా వాళ్ళు ఉరి తీసి చంపినట్టుగా చూస్తా ఉన్నాం. వీరి మెడకు మరి ఉరి వేయటం అంటే ఇంకా ఉరి తాడు కదా, ఆ తాడుకు చెట్టుకు వేలాడదీసి ఉంటారు కదా. మరి తాడు గొంతుకు బిగించుకొని పోయి కొంచెంసేపు తనకలాడి ప్రాణం విడుస్తారు. ఉరి వేస్తే అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఉరి వేసినప్పుడు కొంచెంసేపు ఆ ప్రాణం తనకలాడిపోతారు కదా. మహా అంటే ఒక అర్ధగంట సేపు బాధపడి తర్వాత ప్రాణం విడుస్తారు అనిపించింది నాకు. మరి అయితే ఈ చంపుతారని తెలిసినప్పటి నుంచి మాత్రం వాళ్ళు చాలా బాధ అనుభవిస్తారు. ఎందుకంటే తెలిసి చనిపోతారు అని తెలిసినప్పుడు ఎవరికైనా అది కాస్త బాధగా ఉంటుంది కదా. కానీ మన ప్రభువును రాత్రి పట్టుకుంటారు కదండి. రాత్రి పట్టుకున్నప్పటి నుంచి తెల్లవారే వరకు ఇక్కడికి అక్కడికి అని వారి దగ్గరికి అని తిప్పుతారు. మరి ఉదయాన్నే మరి ఆయనను ప్రజల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ప్రభును వీపున కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కొక్క దెబ్బకు ఆయనకు మాంసము ఆ యొక్క కొరడాలకు లాక్కొచ్చినట్టుగా మనము గమనిస్తాం కదా. మనకు వాక్యం ఉంది కదా, వీపు నాగటి సాళ్ళ వలె దున్నబడింది అని. ఆ కొరడాలు కూడా చాలా ఇదిగా ఉంటాయంట. అలాంటి కొరడాలతో కొట్టినప్పుడు ఆయన మాంసము వీపు నుంచి లాక్కొచ్చినట్టుగా చూస్తాము. మరి ఆ తలపైన ముళ్ళ కిరీటము కదా, అది పెట్టి మొత్తినప్పుడు రక్తము
చిందుతుంది కదా. మరి గాయపడిన ఆ వీపు మీద నుంచి ఆ భారమైన సిలువను పెట్టి ఆ మోపి ఆయనను తీసుకొని మోసుకుంటూ వెళ్ళమన్నప్పుడు ఆయన మోయలేక ఆ భారమైన సిలువను మోసుకుంటూ మరి వెళ్తున్నప్పుడు పలుమార్లు ఆయన సిలువతో కూడా కింద పడిపోయినట్టుగా చూస్తాం కదా. మళ్ళీ ఇది ఆయనను కొట్టి లేపుతారు. అది కొంచెం అది చదువుతున్నప్పుడు కూడా మనకు ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఈ విషయాలు చెప్పేటప్పుడు మరి నిజంగా కెజియా సిస్టర్ గారు చాలా దుఃఖంగా చెప్తారు ఈ మాటలు. అలా చెప్పటం అందరికీ సాధ్యం కాదనిపించింది. మరి ఆ కల్వరి కొండ ఎక్కడో కదా, మరి ప్రభు ఆ కొండ ఎక్కే వరకు ఆయన ఆ భారాన్ని మోసుకుంటూ మరి ఎక్కుతాడు కదా. తర్వాత అదే శిలువ పైన ఆయనను మరి ఇట్లా లాగి పడేసి ఆ చేతుల్లో కాళ్ళలో మరి ఆ పొడుగాటి మేకులు కొట్టినప్పుడు ఆ బాధ ఎంత బాధ అంటే ఆ బాధను ఆయన ఎంతో మౌనంగా భరించినట్టుగా మనము చూస్తాం మన ప్రభువుని కదా. శిలువ పైన మరి ఆయనను మేకులతో కొట్టిన తర్వాత గోతిలో దింపేటప్పుడు ఆ భారమైన శరీరము ఆ దేహం అంతా అట్లా అట్లా కృంగిపోతుంది. అది ఆ గుంటలోకి దింపినప్పుడు ఆ శరీరం అంతా ఇట్లా కిందికి కృంగుతుంది కదా. అప్పుడు ఎంత బాధ, చేతులు ఎట్లా లాక్కొస్తాయి కదా. ఆ బరువుకి ఎంత నొప్పి అనుభవించాడు, ఎంత బాధ అనుభవించి ఉంటాడో కదా ప్రభు. మరి ఇంకా అంత మాత్రం చాలదని మరి చనిపోయాడో లేదోనని తెలుసుకోవటానికి ప్రక్కలో బల్లెంతో పొడుస్తారు కదా. రక్తము తో పాటు నీరు కూడా మరి కారినట్టుగా మనము చూస్తాం కదా. ఈ ప్రేయర్ మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్లో ఈ గ్రూప్లోనే ఒక వీడియో ఒకటి వచ్చింటే చూశాను. మీరు అందరు కూడా చూసి ఉంటారు. ఆ సినిమా యాక్టర్ ఎవరో ప్రభు పాత్ర పోషిస్తున్నప్పుడు ఆ దెబ్బ తగిలితే ఆ ఒక్క దెబ్బకి ఆయన మరి 16 కుట్లు పడ్డాయంట ఆయనకి. నిజంగా యేసు ప్రభు ఇన్ని దెబ్బలు తిన్నాడా అని ఆయన చాలా ఇదైపోయి మరి నిజంగా ఆయన పశ్చాత్తాపడి ప్రభుని నమ్ముకున్నాడంట ఆ టైంలో. అది ఈ మధ్యకాలంలోనే వీడియో పెట్టింటే నేను చూశాను అన్నమాట కదా. ఆయన ఎంత శ్రమ అనుభవించాడో ఈయన ఆ పాత్ర పోషించాడు కాబట్టి అది ఒరిజినల్గా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు తీశారంట. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆయనకు అంత ఒక్క దెబ్బకే అంత బాధ అయిందంటే ఇంకా అన్ని దెబ్బలు తిని ఆయన ఎలా భరించి ఉంటాడని ఆయన చాలా బాధపడిపోయి ఆయన మరి ప్రభుని నమ్ముకున్నట్టుగా మరి అందులో చూపించారనమాట. మరి ఆ బాధలన్నీ ఎవరి కోసం భరించాడు? ఆయన ఏ తప్పు చేయలేదు కదా. మరి మన కోసం మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుని మరి ఆయన ఆ బాధలన్నీ భరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన ఏ తప్పు చేయలేదు. మరి మన కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయన ఆ శిక్షలన్నీ అనుభవించాడు. మరి మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడు కదండి. మరి వెలకట్టలేని ఆ ప్రేమకు మనము అసలు ఏ విధంగా కూడా మనము నోచుకోలేము, ఏమి మనం వెలకట్టలేము అనమాట. అంతటి ప్రేమను మన పట్ల ఆయన చూపించినట్టుగా మనము చూస్తాం. ఆయన త్యాగానికి కదా, ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి అసలు మనం ఏమి ఇచ్చుకోగలము? ఏమి ఇచ్చినా ఆయన రుణము తీరదు. మరి ఎన్నటికి తీర్చుకోలేని రుణం అది. ఇంకా మనము నిత్యం ఆయన స్తుతించి ఆయన ఆరాధించి ఆయన స్తోత్రించటం తప్ప మనం ఇంకేమీ ఆయనకు ఇచ్చుకోలేము. మరి ఈ విధంగా ఆయనను గురించి వర్ణించుకుంటూ చెప్పుకోవాలంటే చాలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు మాటలు చాలవు కదండి. అంతటి గొప్ప దేవుణ్ణి మనం వర్ణించడానికి మనము ఎంత వర్ణించినా తక్కువే అని అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా 10వ వచనంలో చూసినప్పుడు మరి కోతకాల ఆరంభంలో వారు మరణించారు కదా, మరణించారు. అప్పుడు ఈ రిస్పా ఏం చేసింది? గోనె పట్ట తీసుకొని కొండపైకి తీసుకెళ్ళి పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని వర్షాకాలం వచ్చి ఆ కళేబరాలను తడిపే వరకు, అంటే ఆ శవాలు తడిసే వరకు, వాటిపైన వర్షం కురిసే వరకు అక్కడనే ఉన్నదంట. పగలు ఆకాశ పక్షులు శవం పైన వాలకుండా, మరి రాత్రి అడవి మృగాలు దగ్గరికి రాకుండా మరి వాటిని కాపలా కాస్తూ ఉందంట. ఈమె ప్రేమ ఎంత గొప్పది కదా నిజంగా. మరి కుమారుల పట్ల ఎంత విశేషమైన ప్రేమ చూపింది కదా ఈమె. మరి కోతకాలానికి వర్షాకాలానికి 5-6 నెలలు తేడా వ్యవధి ఉంటుంది అని అనుకుంటాను. అంటే నాకు ఈ వ్యవసాయం గురించి నాకేం తెలియదు. మరి 5-6 నెలలు వ్యవధి ఉంటుంది కదండి. మరి కోతకాలంలో చంపబడ్డారు, వర్షాకాలం
వచ్చి ఆ శవాలు తడిసే వరకు ఆమె ఆ కొండపైనే ఉండిందంట. అంటే ఈ 5-6 నెలలుగా ఆ కొండపైన ఎలా ఉండి ఉంటుందండి ఆమె? నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు. మరి పైగా పగలు పక్షులు వాలకుండా, మరి రాత్రి ఆ మృగాలు మరి ముట్టకుండా జాగ్రత్తగా వాటిని కాపు కాస్తా ఉంది ఆ శవాలను. మరి ఈమె ఎప్పుడు నిద్రపోయింది అనుకోవాలి? మరి ఏం తిని ఉండొచ్చు? మరి ఆమె ఆమెను గురించి ఆలోచన చేసినప్పుడు మనకేమీ అర్థం కాదు కదండి. మరి పైగా మంచు మంచుకు తడుస్తుంది, ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది. మరి ఆమె ఎప్పుడు స్నానం చేసింది అనాలి? స్నానమేమి, భోజనమేమి, నిద్ర ఏమి, ఇవేమి కూడా ఆమె లెక్క చేయకుండా 6 నెలల పాటు ఆ కొండపైన ఉన్నింది. ఆమెకి ఎంత ప్రేమ అసలు వారి పట్ల. అంటే ఆమె ఆలోచన అంతా ఏంటంటే, మరి రాజకుమారులు కదా, వాళ్ళు సక్రమంగా అంటే మామూలుగా ఇస్రాయేలీలు కూడా మన క్రైస్తవులకు కూడా ఇప్పుడు కూడా అది సక్రమంగా భూస్థాపన చేయబడాలి. ఆ భూస్థాపన వారు చక్కగా చేయబడాలి. వారి శరీరాలు ఇలా మృగాల పాలు కాకూడదు అనేది ఆమె యొక్క పట్టుదల అన్నమాట. అసలు ఆ వాసన వస్తూ ఉంటుంది కదా, అది చెడిపోయే కొద్దీ ఒక్కొక్క రోజు గడుస్తూ ఉన్నప్పుడు ఆ వాసన ఎలా భరించి ఉంటుందో కదా. ఎంతగా ప్రేమించే వారినైనా ఒక 2-3 రోజుల కంటే ఎక్కువగా మనము ఇండ్లలో పెట్టుకోలేము కదండి. మరి అలాంటిది ఆమె ఆ శవాల నుండి ఆ దుర్వాసన వస్తూ ఉంటే, మరి ఆ శరీరం కొద్ది కొద్దిగా మరి రాలి పడుతున్నప్పుడు ఆ దుర్గంధానికి ఎలా భరించిందో అసలు. మరి ఆమె అందుకే మరి నిజంగా తల్లి ప్రేమను చాలా విలువైనదిగా మరి చూస్తాం కదా. ఎవరైనా దూరం వెళ్తారేమో కానీ తల్లి హత్తుకుని ఉంటుంది అనమాట, అది ఎంతటి ఇదైనా కానీ. మరి ఆ కుమారులను ఎంతగా ప్రేమించిందో ఆమె, మరి అంతే పట్టుదలగా ఆమె ఎంత ప్రేమించిందో వాళ్ళను అంతే పట్టుదలగా వాళ్ళు క్రమమైన పద్ధతిలో భూస్థాపన చేయబడాలని ఆమె చాలా ఆందోళనగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆమె వాళ్ళు రాజకుమారులు కదా, మరి వాళ్ళు సక్రమంగా భూస్థాపన చేయబడాలి అనేది ఆమె ఉద్దేశం. మరి వాళ్ళు శాపగ్రస్తులుగా తీయబడ్డారు కదా. మరి రాజాజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. మరి ఇంతగా ఆమె ప్రేమించింది కానీ కుమారులను కానీ తను ఏమి చేయలేకపోయింది. ఇంకా అలా కాపలా కాస్తూ ఉండిపోయింది అనమాట. మరి ఇక్కడ మనం ఒక మాట చదువుకున్నాం కదా, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఒక మాట చదివాము కదా. ఆయన వాళ్ళ ఎవరు సౌలు కుమారుడు అంటాడు, నా తండ్రి ఉపపత్నిని నువ్వు ఎట్లా ఆమెను కూడినావు అని అడుగుతాడు కదా. మనము ఆ మాట చదవలేదు, 7వ వచనంలో ఉంది ఆ మాట. నీవు ఎలా కూడితివి అని సౌలు కుమారుడైన కుమార్తె మిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని దాన్ని నీవెందుకు కూడితవని ఇష్బోషెతు అబ్నేరును అడగగా, అబ్నేరును ఇష్బోషెతును అడిగిన మాటకు బహుగా కోపించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక. చాలండి ఆ ఒక్క మాట కోసము ఆయన అట్లా అడిగాడు కదా. మరి సౌలు యొక్క కుమారుడు ఇష్బోషెతు అబ్నేరును అడుగుతా ఉన్నాడు. అంటే ఇష్బోషెతు అబ్నేరు కోప్పడ్డాడంట ఆ మాటకు. మరి నాకైతే నా మటుకు నాకు చదువుతున్నప్పుడు రిస్పా నిజంగా ఇలాంటి తప్పు చేసి ఉంటుందా అనిపించిందండి. అది ఏమో నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కువ దాని గురించి మాట్లాడను. ఎందుకంటే నాకు అనిపించిన మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే మరి కుమారుల కొరకు 6 నెలల పాటు అన్నిటినీ వదులుకొని మరి ఆ కొండపైన ఉన్నది కదా. నిజంగా ఆమె జీవితం పాప జీవితం ఉండింటగిన అయిందేదో అయిపోయిందిలే అని ఆమె మరి అబ్నేర్ దగ్గర ఉండిపోయి ఉండేదేమో కదా. కానీ ఆమె ప్రేమ చాలా విశేషంగా కనబడుతుంది. మరి ఆమె అలా చేయలేదన్నమాట. ఆ కుమారుల కోసం కొండపైన ఆమె ఆ విధంగా 6 నెలల పాటు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరైనా తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలండి. నిజంగా ఆ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి యవన పిల్లలు. మరి యవన పిల్లలే కాదు, ఎవరైనా సరే. మరి ముఖ్యంగా యవనస్తులైన వారు కాలం ఈ యొక్క తల్లిదండ్రులను మరి వయసు అయిన తర్వాత తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టకూడదు కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారో మరి పిల్లలు తల్లిదండ్రులను అంతగా మరి అంత ప్రేమగా చూసుకోవట్లేదు. అలా చూసుకోవట్లేదు కాబట్టే ఓల్డేజ్ హోములు ఎక్కువైపోయాయి.
నిజంగా తల్లిదండ్రులని పిల్లలు ప్రేమగా చూసుకుంటే ఓల్డేజ్ హోమ్లతో అవసరం ఏముంది కదండి. మరి యవనస్తులైన వాళ్ళు ముఖ్యంగా ఎవరైనా ఉంటే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించే కుమారులుగా కుమార్తెలుగా ఉండండి కదా. అప్పుడు దేవుడిచ్చే దీర్ఘాయువును ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రిని ప్రేమించే వారిని, తల్లిదండ్రులని గౌరవించే వారికి దేవుడు దీర్ఘాయుష్ను ఇస్తానంటాడు కదా. మరి అలాగూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మంది అలా నిర్లక్ష్యం చేయబడి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోముల్లో వదిలేస్తున్నారు. వారి గుప్పెడు ప్రేమను కోరతారండి వయసైన కాలంలో. వాళ్ళకి ఇంకేం కావాలి? అంత అన్నము, బట్ట, అంతే కదా కోరుకుంటారు వాళ్ళు. మన అదే యవన బిడ్డలను వాళ్ళు తల్లిదండ్రులైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు వయసైన వాళ్ళు మేమేమి ఆశిస్తాము ఇంకా చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులను చక్కగా ప్రేమించి వాళ్ళని ఆదరించండి, వాళ్ళని గౌరవించండి. మరి వయసైన కాలంలో వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకోండి. దేవుడు మీకు చాలా మరి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ఆయన కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంచుతాడని నా చిన్న మాట నేను చెప్పటం అనమాట. మరి మన ప్రభువు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. ఆయన ప్రేమకు అసలు అవధులు లేవు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఎంతో అంటే దానికి అంతమే లేదు. ఎంతో అది ఎవరో ఒకసారి చెప్తూ దీర్ఘం తీసి చెప్పారనమాట, ఎంతో అని. అది ఎంతైనా చెప్పొచ్చు. అంటే ఆయన ప్రేమకు ఇక అసలు అంతమే లేదనమాట. ఎన్నిసార్లు ప్రభుని గురించి చెప్పుకున్నా మరి సరిపోదు. ఆయన ప్రేమను గురించి మనము ఎన్నిసార్లు అనుకున్నా కానీ చాలా తక్కువ అని మనము అనుకోవచ్చు. ఆయన ఏం చేసినా మనల్ని ప్రేమించి మరి తన ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమను మనం కూడా కలిగి ఉండి ఇతరులకు ఆ ప్రేమను పంచియాలని, మరి ఇతరుల ఎడల కూడా మనం ఆ ప్రేమను చూపి ప్రభు ప్రేమను వారికి పరిచయం చేసి ప్రభు దగ్గరికి వారిని నడిపించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశము కదా. మరి ఈమె ఆకాశ పక్షుల లాంటి మరి సాతాను ప్రేరేపించే తలంపులు, మరి ఆలోచనల నుండి, మృగాల్లాంటి ఈ లోకస్తుల నుండి, సాతాను చేత ప్రేరేపించబడిన మనుషుల నుండి మరి తన పిల్లలను తప్పిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడి భద్రపరుస్తున్నాడు కదా. మనం ఎన్నిసార్లు నిజంగా సాతాను చేతిలో నుంచి మనము తప్పింపబడుతున్నాం ప్రభు ద్వారా కదా. అనేకమైన శోధల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తా ఉన్నాడు. మరి ఆయన భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. మరి వాక్యంలో అదే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రించాడు అంటాడు కదా అని ఉంది కదా. కంటిపాప వలె కాపాడుతానన్నాడు. మరి ఆయన నా అరచేతిలో మిమ్మల్ని చిక్కుకొన్నానన్నాడు. మరి ఆయన ప్రేమ మన పట్ల ఎంత విశేషమైనది కదండి. రిస్పా ప్రేమ కన్నా కూడా రిస్పా ప్రేమే ఎక్కువ. ఒక తల్లిగా ఆమె చాలా ప్రేమించింది తన కుమారులను. కానీ అంతకంటే కూడా మన ప్రభు మనల్ని ఇంకా ఎంతో గొప్పగా ప్రేమించాడు. మరి 11వ వచనంలో చూసినప్పుడు ఈ విషయాలు దావీదుకు తెలిసిందనమాట. ఈమె ఈ విధంగా కొండపైన ఈ శవాలకు కాపలాగా ఉంది, ఈ విధంగా ఉంది అని దావీదుకు తెలిసినప్పుడు దావీదు స్పందించాడు. మరి స్పందించి సౌలు ఎముకలు, యోనాతాను ఎముకలు యాబేష్గిలాదు వారి వద్ద ఉంటాయన్నమాట. అక్కడి నుంచి ఆయన తెప్పిస్తాడు. సౌలు యోనాతానును చంపి వాళ్ళను అక్కడ బేత్షెను పట్టణ వీధిలో వేలాడగట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి యాబేష్గిలాదు వారు దొంగతనంగా ఆ ఎముకలను తీసుకొచ్చినట్టుగా చూస్తామన్నమాట. అవి దావీదు అక్కడి నుంచి తెప్పించి మరి రిస్పా కుమారుల 7 కుమారులయ్యి మరి వీరి ఎముకలు అన్నీ కలిపి బెన్యామీనీయుల దేశంలో ఉన్న సౌలు తండ్రి అయిన కీషు సమాధిలో పాతి పెడతాడనమాట. అప్పుడు దావీదు ఇలా చేసిన తర్వాత దేశం కొరకు మరి 21వ అధ్యాయం 1వ వచనంలో చదివాం కదా. మరి దేశం కొరకు ఆయన చేసిన ప్రార్థన, మరి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కదా. ఆ ప్రార్థనను, ఆ విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు కదండి. దావీదు మరి రాజకుటుంబీకులైన వారిని సక్రమంగా, వారు కుమారులు కదా, వాళ్ళను సక్రమైన రీతిలో వారిని భూస్థాపన చేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు రిస్పాకు మనసు కుదుటపడుతుంది అనమాట. రిస్పా ఆమె ఆవేదనను దావీదు రాజు అర్థం చేసుకున్నాడు కదా. ఈ దావీదు ఆమె
పరిస్థితి అంతా ఎరిగి మరి ఆయన ఈ విధంగా చేసినట్టుగా చూస్తా ఉన్నాము. మరి ప్రభువు కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినాడు కదా. ఆయన పిల్లలమైన మనం కూడా రాజులైన యాజక సమూహంగా మరి మనల్ని ఆయన చేశాడు. మనం కూడా శరీరంలో చనిపోయిన వారిని మరి ఆత్మీయంగా తిరిగి జన్మింపజేశాడు కదా. మరి అదే ఇదిగా మనల్ని ఆ యొక్క బాప్తిసం అనే ఆ భూస్థాపన ద్వారా మనము దేవుని ప్రభువులో తిరిగి జీవింపజేసినట్టుగా, అంటే బాప్తిసం ద్వారా మరి నీళ్ళలో పూడ్చిపెట్టి, అంటే మట్టిలో పూడ్చినట్టుగా నీళ్ళలో ముంచి మనల్ని పైకి తీస్తారు కదా బాప్తిసం ఇచ్చేటప్పుడు. అలాగున మనము చనిపోయి లేచిన వారిగా, అంటే నూతన జన్మగా ప్రభు మనల్ని చేశాడనమాట. మనము ఆయన పిల్లలంగా మరి జీవిస్తూ ఉన్నాము. ఆయన కొరకు జీవించాలి. మరి మన ఆవేదన, మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన యాచనలు కూడా ప్రభు తప్పక వింటాడు. మరి దావీదు ప్రార్థన విన్న దేవుడు, మరి రిస్పా ఆవేదనను దావీదు ఏ విధంగా గ్రహించాడో మరి అదే రీతిగా మన ప్రభువు కూడా మన ప్రార్థన విజ్ఞాపనలను ఆయన తప్పక వింటాడు కదండి. విని తప్పనిసరిగా ఆయన తగిన సమయమందు జవాబిస్తాడు. మరి కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఆలస్యంగా వస్తుంది కదా. మరి ప్రార్థనకు జవాబు రాలేదే అని మనము కొన్నిసార్లు అదే కొంచెం నిరాశ చెందుతూ ఉంటాం. కానీ ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని మనం తెలుసుకుంటున్నాం కదా. ఏ ప్రార్థన కూడా నిష్ప్రయోజనము కాదు. మరి ప్రతి ప్రార్థన ప్రభువు వింటూ ఉంటాడు. మనకు అవసరమైంది అయితే ఆయన తప్పకుండా ఇస్తాడు. మనకు ఇబ్బంది కలిగించేది లేదా మనకు నష్టం కలిగించేది అయితే మరి ఆయన ఇవ్వడు. కానీ మనకు ఉపయోగకరమైనది ఏదైనా ప్రభు తప్పకుండా మనకు ఇస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మన ప్రార్థన ఆయన వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రభువు చాలా నమ్మదగిన వాడు కదా. మరి ఆయన నమ్మకత్వాన్ని మన ఎడల కనపరుస్తూనే ఉన్నాడు కదా. ఇక ముందుకు కూడా కనపరుస్తూ ఉంటాడు. మరి ప్రస్తుతం మన దేశ పరిస్థితులు కూడా అస్సలు బాగలేవు కదండి. మరి క్రైస్తవులకు ఎన్నో హింసలు, బాధలు, చెరసాలు, మరి కొన్ని రాష్ట్రాల్లో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలే తీస్తున్నారు కదా. ఈ మధ్య చాలా మనకు వింటున్నాం పరిస్థితులన్నీ. మరి మన మందిరంలో కూడా, అంటే అనంతపురం గాస్పల్ హాల్లో కూడా మరి అక్కడ వీధి ప్రసంగానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చేసిన పరిస్థితులన్నీ మనం విన్నాము, మనకు తెలుసు కదా. మరి ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నప్పుడు మరి సువార్త చెప్పకుండా అడ్డగిస్తున్నారు. మరి ఆటంకాలు ఎన్నో వస్తున్నాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఆ వ్యాన్ కూడా డ్యామేజ్ అయింది అని విన్నాము. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నా కానీ మరి మీరైతే, అంటే ఆ గాస్పల్ హాల్ సంఘ సభ్యులైతే పరిచర్యను ఆపలేదు, చక్కగా పరిచర్య సాగిస్తూ ఉన్నారు. అంటే కెజియా సిస్టర్ గారు కూడా కొందరి సహోదరులను తీసుకుని అంటబెట్టుకొని చుట్టుపక్కల వెళ్ళి మరి స్వార్థ ప్రకటించి వచ్చినట్టుగా మరి విన్నామన్నమాట. కాబట్టి ఆయన పరిచర్యకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆటంకాలను తొలగించి మన ప్రార్థన విని తప్పకుండా సహాయం చేస్తాడు. మరి దావీదు దేశం కొరకు చేసిన ప్రార్థన ఏ విధంగా అంగీకరించబడిందో మరి అవన్నీ, అంటే ఆ భూస్థాపనలు జరిగిన తర్వాత మరి ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడని ఆ చివరిలో 14వ వచనంలో మనము చూస్తామన్నమాట. ఎప్పుడు వాళ్ళ ఎముకలు అవన్నీ సక్రమంగా భూస్థాపన చేయబడ్డాయో మరి అప్పుడు దేవుడు, అంటే ఆయన ప్రార్థన అంగీకరించాడు. తర్వాత ఆ యొక్క ఏమంటారు కరువు కదా, ఆ కరువు కూడా ఆగిపోవాలి. కాబట్టి మరి అవన్నీ దావీదు చేసినప్పుడు ఆ కరువు కూడా తొలగించబడుతుంది, తప్పకుండా తీసివేస్తాడు కదా దేవుడు, కరువును తీసేస్తాడనమాట. మరి ఆయన తప్పకుండా మన ప్రార్థనలు కూడా ఆయన సొంత సమయంలో మనకు జవాబిస్తాడు. పరిస్థితులన్నీ చక్కబడే వరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతిదానికి ప్రార్థనే పరిష్కారం కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మరి ప్రభుయే ప్రార్థన చేశాడు కదండి. మనకు ప్రార్థన చేసి మనకు కూడా ఆయన మాదిరి చూపించాడు. మరి ఆ సిలువలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు కదా. మరి ఆయన పిల్లలమైన మనం కూడా ఆయనను అనుసరించి మనం ప్రభువు చేసిన ప్రార్థన మనం కూడా ఫాలో అయ్యి మరి మనం కూడా చక్కగా ప్రార్థించే వారిగా ఉండాలి. తిరుగుబాటు చేస్తున్న వారి కోసం కూడా మనము
ప్రార్థన చేయాలి కదా. మరి రిస్పా మరి ఏ విధంగా తన కుమారులను అంతగా ప్రేమించి ఆమె అంత త్యాగం చేసి మరి తన అవసరాలన్నీ వదులుకొని తిండి నిద్రలు మానుకుని ఆమె ఏ విధంగా వాళ్ళను కనిపెట్టుకుని ఉన్నదో, మరి అడవి మృగాలు కానీ అవి తినిపోకుండా ఆ శవాలను ఆమె ఏ విధంగా కాపలా కాస్తూ ఉన్నదో, మరి అదే అంత పట్టుదలగా ఆమె ఉన్నది కదా. మనం కూడా మన ప్రభువులో పట్టుదల కలిగి మరి రోషం కలిగి ప్రభు కోసం జీవించాలి కదండి. మరి మనకంటే ముందుగా తమ జీవితాలను ప్రభు కొరకు జీవించి మరి వారి జీవితాలను త్యాగం చేసి ఎన్నో మాదిరి మనకి ఎంతో ఉంచి దాటిపోయిన మన ప్రియులెందరో దాటిపోయారు కదా. మరి అలాంటి పరిశుద్ధులను మనము ముందుంచుకుని వారిని పోలి వారి అడుగుజాడల్లో అనుసరిస్తూ మరి ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇచ్చిన వాక్యము దేవుడు మన వెనుకల్లో దీవించండి. వందనాలు సిస్టర్ అందరికి. వందనాలు. మరి కదా ఎన్నో విషయాలు 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం నుంచి మరి 3వ అధ్యాయంలో కదా గిబియోనుల గురించి, రిస్పా గురించి, ఇంకా చాలా విషయాలు సౌలు గురించి, దావీదు గురించి ఇలాగ అనేక విషయాలు మనకు చెప్తూ వచ్చారు. అయితే అన్నిట్లో ముఖ్యంగా మనం చూసుకునేది ఏంటంటే రిస్పాకి తెలుసు కదా అక్కడ పగలు పక్షులు వస్తాయి, రాత్రి అడవి మృగాలు వస్తాయి. అయినా ఆమె ఒక తీర్మానం, ఒక సమర్పణ చేసుకుంది, వర్షం పడే వరకు నేను అక్కడ ఉండాలి కదా. మరి మనం కూడా మన ప్రభుని వెంబడించుటలో మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఏదేమైనా కానీ కదా, మృగాలని తట్టుకోవాలంటే ఆమెకి ఎంత శక్తి ఉండాలా. మృగాలు వస్తాయి, వాటిని తోలాలా అని చెప్తుంది. పక్షులు వస్తాయి, వాటి నుంచి కాపాడుకోవాలా కదా. మన జీవితంలో కూడా అపవాది అనే మృగం ద్వారా శ్రమలు కదా, పక్షుల్లారా మనం ఎన్నో మరి అనుభవిస్తుంటాం. అయితే మన సమర్పణ కూడా కదా, మన తీర్మానం కూడా ఏముండల్లా, ఏమన్నా కానీ ప్రభు వచ్చే వరకు మనము నిలకడగా కదా ఆమెలాగా అలాగుంటాం మనం ఈ లోకంలో ఇంతకాలము, లేదా ప్రభు వచ్చే వరకు అని కదా. చక్కటి మరి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం కదా. నిజంగా ఈ దినాల్లో మనకు అవసరం ఇలాంటి తీర్మానాలు కూడా. మరి చక్కటి వాక్య సందేశము మనకు అందించినటువంటి సరళమ్మ గారికి మరి ఒక్కసారి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము.